టీబీజీపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ క్యూర్ పై సెటైర్లు వేశారు. అది క్యూర్ కాదు, పెయిన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది క్యూర్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ దోపిడీకి పాల్పడుతోందంటూ ఆరోపించారు. శాస్త్రీయబద్ధమైన పన్ను విధానమే లేదని, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. హైదరాబాద్ నగరంలో క్యూర్, అది క్యూరా పేనా తర్వాత తెలుస్తుంది అందరికీ. క్యూర్ అనే పేరైతే పెట్టిండ్రు. ట్యాక్సేషన్ సిస్టంలో ఎక్కడ కూడా సైంటిఫిక్ ట్యాక్సేషన్ లేదు. మీరు ఒకవేళ చూస్తే ప్రతి సంవత్సరం 5% ట్యాక్స్ పెరిగేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ మీద మీకు ట్యాక్స్ ఫిక్స్ చేస్తారని ఒకటి. తర్వాత ఇప్పుడున్న ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతుందో దాని తర్వాత ఎటువంటి స్ట్రక్చర్ తీసుకొని ఇది మొత్తం యూనిఫామిటీ లేకుండా ఒక ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఈ క్యూర్ ప్రజల్లో లోకల్ బాడీలో ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఇది రెండు సపరేట్గా ఇప్పుడైతే కలిపే ట్యాక్స్ కడతా ఉన్నారు. మరి సపరేట్ ట్యాక్సెస్ అవుతాయి. ఎవరు అంటే ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది, ఈ క్యూర్ తీసుకొస్తాం, తర్వాత ప్యూర్ తీసుకొస్తాం, తర్వాత ఇంకా రేర్ తీసుకొస్తాం అని చెప్పి. మీరు ప్యూర్ రేరు ఏది తీసుకొచ్చినా పర్లేదు, కానీ ఈ క్యూర్తోని ప్రజలకు పెయిన్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి.